హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, బిఎఫ్ఏ ఎంట్రన్స్ చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రిపరేషన్ లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మెమరీ డ్రాయింగ్. ఈ మెమరీ డ్రాయింగ్ ని ఎలా చేయాలి, మెమరీ డ్రాయింగ్ ని ఎలా చేస్తే మనకి బాగా మార్క్స్ వస్తాయి, ఈ మెమరీ డ్రాయింగ్ లో సబ్జెక్ట్ ఏమిస్తారు, ఈ మెమరీ డ్రాయింగ్ ని మనం చేయగలమా, ఈ మెమరీ డ్రాయింగ్ ని ఇంకేమని పిలుస్తారు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే మెమరీ డ్రాయింగ్ అంటే మనం ఊహించి వేసేది. దీన్ని ఇమాజినేషన్ ఆర్ట్ కూడా అనొచ్చు. ఈ మెమరీ డ్రాయింగ్, ఇమాజినేషన్ ఆర్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ JNAFAలో FADEE ఎగ్జామ్ అంటే ఈ బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే వాళ్ళకే కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే సబ్జెక్టు చాలా చోట్ల ఎంట్రన్స్ లో ఇస్తారు. మెమరీ డ్రాయింగ్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక స్టూడెంట్ యొక్క ఎబిలిటీ, సబ్జెక్ట్ ఎంతవరకు వస్తుంది, తను ఎంతవరకు చేయగలుగుతాడు అనేది ఈ ఎంట్రన్స్ లో చూస్తారు. దాన్ని బట్టే మీకు మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ మెమరీ డ్రాయింగ్ అనేది మనకు చెయ్యాలి అంటే ఎలా చేయగలుగుతామా అనే ఇటువంటి సందేహాలు కూడా ఉంటాయి. సబ్జెక్ట్ ఏమిస్తారు ఎగ్జామ్లో, ఇలా రకరకాల మనకి డౌట్స్ ఉంటాయి. టైం ఎంత ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషను. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ డ్రాయింగ్ అంటే మనం ఊహించి వేసేదని చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా ఊహించే వెయ్యాలి. మరి ఊహించి వెయ్యాలంటే సబ్జెక్ట్ ఇస్తారంటే ఇస్తారు. సో సబ్జెక్ట్ అనేది రకరకాలుగా ఉంటుంది. జనరల్ గా ఇచ్చేది ఏంటంటే ఫ్రూట్ మార్కెట్ ఇవ్వచ్చు, వెజిటేబుల్ మార్కెట్ ఇవ్వచ్చు, రైల్వే స్టేషన్ ఇవ్వచ్చు, బస్ స్టాండ్ ఇవ్వచ్చు, కుండలు తయారు చేస్తున్నట్టుగా ఇవ్వచ్చు. పోర్టర్ కుండలు తయారు చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇస్తారు. దానికి వాళ్ళు చూసేది ఏంటంటే మీరు వెజిటేబుల్ మార్కెట్ అనుకోండి. వెజిటేబుల్ మార్కెట్ అనగానే ఏముంటుంది, సో అక్కడ వెజిటేబుల్ అమ్ముతూ ఉంటారు కొంతమంది దుకాణాలు పెట్టుకుని. సో ఆ దుకాణాలని చూపించాలి, తర్వాత అమ్మే వాళ్ళని చూపించాలి, కొనే వాళ్ళని చూపించాలి, అలాగే పక్కన చెట్లు ఉన్నట్టుగా, స్కై ఉన్నట్టుగా, అలాగే ఏదన్నా బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో వీళ్ళు అమ్ముతున్నట్టుగా, లేదంటే రోడ్ సైడ్ అమ్ముతున్నట్టుగా. రోడ్ సైడ్ కూడా వెండర్స్ అమ్ముతూ ఉంటారు. మనకి జనరల్ గా సంత లేదా మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ రోడ్ సైడ్ ఒక స్ట్రీట్ లో మొత్తం వెజిటేబుల్ మార్కెట్ అనేది వీక్లీ ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది రోడ్ సైడ్ వెండర్స్ అంటారు. అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మనం కొంటున్నట్టు, అలాగే అక్కడ రకరకాల దుకాణాలు, రకరకాల మనుషులు, అలాగే రకరకాల అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే చెట్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ ఉంటుంది. దాన్ని మీరు మీ ఓన్ మెమరీతో ఇచ్చిన పేపర్ కి చేయగలిగితే చేసిన దాన్ని బట్టి మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. సో మెమరీ డ్రాయింగ్ అనేది చాలా టఫ్ సబ్జెక్టే, అలాగే ప్రాక్టీస్ చేస్తే ఈజీ కూడా. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రతి ఆర్టిస్ట్ కి ఉండవలసిన ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే మెమరీ డ్రాయింగ్, ఇమాజినేషన్ ఆర్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో మనకి ఎంత టైం ఇస్తారు అంటే మనకి ఇది 90 మినిట్స్ అయితే ఉంటుంది 100 మార్క్స్ కి. సో 90 మినిట్స్ అంటే మనకి 1.5 hours అయితే ఉంటుంది. సో ఇందులో నేను ఇక్కడ నా దగ్గర JNAFAU సో ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన సో పేపర్ అయితే ఉంది. అది చూసే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎవరికి ఉంటుందంటే అప్లైడ్ ఆర్ట్, విజువల్ కమ్యూనికేషన్, అలాగే పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్, VFX. సో వీళ్ళకైతే ఈ ఎగ్జామ్ ఉంటుంది మెమరీ డ్రాయింగ్. సో మెమరీ డ్రాయింగ్ లో మీకు 90 నిమిషాలు అయితే ఇస్తారు, 100 మార్కులకి ఉంటుంది. సో ఇక్కడ మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ రెండు చేయాలి. సో వాటర్ కలర్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫర్ JNAFAU ఎగ్జామ్ కోసం. ఇక వేరే ఎగ్జామ్స్ లో వాటర్ కలర్స్ యూజ్ చేయమంటారు, పోస్టర్ కలర్స్ యూజ్ చేయమంటారు. ఇక్కడ వచ్చేసి కలర్ పెన్సిలే యూజ్ చేయాలి, అదర్ మీడియం లేదు ఇక్కడ. ఇక సబ్జెక్ట్ ఏమిస్తారు అంటే మనం దీన్ని ఫస్ట్ చదువుదాం. డ్రాయింగ్ ఫ్రమ్ మెమరీ.
ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మెమరీ ద్వారానే మనం డ్రాయింగ్ చేయాలి. డే టు డే లైఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేనైతే మీకు ఏదైతే చెప్పానో ఒక సంత మార్కెట్ గురించి, అలా ప్రతిదీ అంతే. బస్ స్టాండ్ అనుకోండి, ఎగ్జాంపుల్ బస్ స్టాండ్ తీసుకోండి. మీరు బస్ స్టాండ్ తీసుకుంటే అక్కడ బస్సులు వస్తాయి, పబ్లిక్ ఉంటారు, నిలబడి చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, బస్సు ఎక్కుతూ ఉంటారు, బస్సులు స్టాండింగ్ లో ఉంటాయి. ఇలా పబ్లిక్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ అవన్నీ కన్స్ట్రక్షన్ అది చూపించాలి. అది డే టు డే లైఫ్ లోకి వస్తుంది. ఇక కన్సిస్టింగ్ ఆఫ్ హ్యూమన్ ఫామ్, అదే మనుషుల్ని, అది వాళ్ళ ఫార్మేషన్ ఎలా ఉన్నది అంటే వెళ్తున్నారా, నిలబడ్డారా, మాట్లాడుకుంటున్నారా, అలా ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎలాగ పొజిషన్ లో ఉన్నారనేది చేయాలి. తర్వాత ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీలో ఉన్నట్టుగా, ఊరికి నిలబడినట్టు కాకుండా వాళ్ళు వెళ్తున్నట్టుగా, నిలబడినట్టుగా, మాట్లాడుకుంటున్నట్టుగా, ఇద్దరు కలిసి లేదా ఫోన్లో మాట్లాడుతూ ఇలా సంథింగ్ ఏదో ఒకటి మనం మెమరీలో చూపించాలి. ఇక సరౌండెడ్ బై నేచర్, ఈ సరౌండెడ్ లో కూడా మనం చూపించాలి. అలాగే పక్కన చెట్లు ఉన్నట్టుగా, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సో అది బస్ స్టాండ్. అలాగే యానిమల్స్, కుక్కలు కానీ ఏమన్నా వెళ్తూ ఉంటాయి కదా, అవి కానీ అక్కడ. తర్వాత బర్డ్స్ పైన ఎగురుతున్నట్టు కానీ, అలాగే మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్ ఎన్విరాన్మెంట్ అక్కడ అనేది చూపించాలి మెమరీ డ్రాయింగ్ లో. ఎగ్జాంపుల్ ఏమిస్తారు జనరల్ గా మాట్లాడుకుందాం. పోటర్ ఎట్ ద వీల్ అండర్ ఏ ట్రీ విత్ అన్ యానిమల్ నియర్ బై. ఇక్కడ ఏమంటున్నారు? కుండలు తయారు చేస్తున్నారు ఒక ఆయన చెట్టు కింద. సో తయారు చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? దూరంగా యానిమల్స్ ఉంటాయి, తర్వాత మనుషులు కూడా వెళ్తూ ఉంటారు. అదొక విలేజ్ అనుకోండి, అక్కడ ఇల్లులు కూడా ఉంటాయి. ఇలా మనం ఊహించి చేయాలి. అలాగే ఇంకో సబ్జెక్ట్ చూద్దాం, వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ మార్కెట్. వెజిటేబుల్ ఫ్రూట్స్ మార్కెట్ చెప్పా కదా. సో ఇటువంటివి మీరు ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి. మెమరీ డ్రాయింగ్ రావాలంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది? ప్లాట్ఫామ్ పైన నిలబడినట్టుగా, మనం ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుగా, పబ్లిక్ ఎక్కుతున్నట్టుగా, పబ్లిక్ వెళ్తున్నట్టు, ఇలా మనం ఏదైతే అక్కడ చూస్తున్నామో అక్కడ అది చూపించాలి మనం మెమరీ డ్రాయింగ్ లో. దాన్ని కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాప్, అదే చెప్పా కదా బస్ స్టాప్ గురించి. నెక్స్ట్ రోడ్ సైడ్ వెండర్స్. అదే రోడ్ సైడ్ వెండర్స్ అంటే మీరు మామూలుగా రోడ్ సైడ్ కూడా అమ్ముతూ ఉంటారు కదా, అటువంటివి కూడా చేయొచ్చు. ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా ఇచ్చిన పేపర్కి చేయాలి. ఇక స్కిల్స్ టు బి టెస్టెడ్. అసలు మీకు ఏం చూస్తారు? మీరు చేసిన డ్రాయింగ్ లో ఏం చూస్తారు అంటే మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ స్కిల్ అయితే చూస్తారు. అంటే ఇచ్చిన సబ్జెక్ట్ కి మీ దగ్గర అంత మెమరీతో సంబంధించిన సబ్జెక్ట్ మీరు వేశారా లేదా అనేది చూస్తారు. నెక్స్ట్ కలరింగ్ చూస్తారు. ఈ రెండు చూస్తారు ఫస్ట్. నెక్స్ట్ హ్యాండిలింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ యాజ్ మీడియం. అంటే మీరు సబ్జెక్ట్ కి తగ్గట్టుగా కలర్స్ ఎలా వాడారు, ఆ కలర్ అట్మాస్ఫియర్ అనేది వచ్చిందా రాలేదా, మీడియం అనేది మీరు కరెక్ట్ గా యూజ్ చేశారా లేదా అనేది అది కూడా చూస్తారు. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్. తర్వాత కలర్ స్కీమ్ ని మీరు ఎలా యూజ్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్లికేషన్ మెథడ్స్. అంటే మీరు పర్స్పెక్టివ్ ఏదైనా గ్రిడ్స్ యూజ్ చేసి పర్స్పెక్టివ్ లో చేసి, లేదంటే అంటే టోటల్ గా చూస్తే ఇప్పుడు బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. బస్ అనుకోండి పర్స్పెక్టివ్ లో ఉంటుంది. మనుషులు జనరల్ గా ఉంటారు, యానిమల్స్ జనరల్ గా ఉంటాయి. తర్వాత ట్రీస్ నేచురల్ గా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా మీరు దాన్ని మెమరీ డ్రాయింగ్ లో యూజ్ చేశారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, అవి చూస్తారు. నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. అదే చెప్తున్నా, అది పర్స్పెక్టివ్ ల్యాండ్స్కేప్ లో వచ్చిందా రాలేదా, ఈ సబ్జెక్ట్ అంతా ఇంత ఇన్క్లూడ్ అయ్యి ఉందా లేదా ఈ ఇచ్చిన మెమరీ డ్రాయింగ్ లో అనేది వాళ్ళు బాగా చూస్తారు. నెక్స్ట్ సైజ్ ఏమిస్తారంటే 10x16 ఇంచెస్ పేపర్ ఇస్తారు. అంటే 10 ఇంచెస్ 16 ఇంచెస్ ఉన్న సైజు పేపర్ ఇస్తారు. తర్వాత చాయిస్ అనేది ఏమి ఉండదు, ఒకటే పేపర్ ఇస్తారు, దాన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళా అడిగితే ఇవ్వరు. సో ఇది మెమరీ డ్రాయింగ్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కలర్ పెన్సిల్స్ అలౌడ్. ఎక్కడ ఇది JNA FA కు ఓన్లీ కలర్ పెన్సిల్ అలౌడ్. మీరు ఇతర ఎంట్రన్స్ ఎక్కడన్నా BF ఎంట్రన్స్ రాయాలి అనుకుంటే అక్కడ మీరు కలరింగ్ వాళ్ళు ఏది అడిగితే అదే యూజ్ చేయాలి. సో వాటర్ కలర్స్ అడిగితే వాటర్ కలర్స్ యూజ్ చేయాలి, పోస్టర్ కలర్స్ అడిగితే పోస్టర్ కలర్స్ యూజ్ చేయాలి. మీరు నేను బాగా చేస్తాను నాకు బాగా వచ్చాయని చెప్పేసి కలర్ పెన్సిల్ ప్లేస్ లో వేరే సబ్జెక్ట్ ని యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మటుకు మీకు ఇవ్వరు మార్క్స్. తర్వాత ఏది అడిగితే అదే చేయాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదు.
కాబట్టి ఈ మెమరీ డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రాక్టీస్ ఎలాగా అంటే మీరు ఇంటర్నెట్ లో లేదా యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ వేసే ఉంటారు. దీని గురించి ఆల్రెడీ పాత వీడియోస్ ఉంటాయి. మీరు వాటిని చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు, కోచింగ్ తీసుకుంటే బెటర్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. చాలా మంది కాల్ చేస్తారు, అసలు డ్రాయింగ్ సబ్జెక్ట్ తెలీదు, టైం లేదు, ఇవన్నీ నేను చేయగలనా అని అడుగుతారు. నేనైతే చెప్తా అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నార్మల్గా చూసి అయితే కొంతమంది వేయగలుగుతారు, కొంతమంది అది కూడా చేయలేరు. అందులోకి ఈ సబ్జెక్టు చూడకుండా వెయ్యాలి కాబట్టి రాదు. మరి చూడకుండా వెయ్యాలంటే, మెమరీతో వేయాలంటే చాలా కష్టం కదా, చాలా ప్రాక్టీస్ కూడా ఉండాలి. అందుకే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. కానీ ఓన్లీ ఫర్ ఈ ఎగ్జామ్ టైం చూసుకొని చేస్తే మటుకు సక్సెస్ అయితే కాదు. అందుకనే చాలా మంది 1 year 2 year 3 years రాస్తానే ఉంటారు. ఎందుకంటే ఎట్లయినా BFA JNFEలో చేయాలని చాలా మంది కోరికగా ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటారు. సో లేదు ఇందులో రాకపోతే వేరే చోట కూడా నేను ట్రై చేసుకోవచ్చు అంటే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి మెమరీ డ్రాయింగ్ అనేది ఇది. అలాగే నేను కూడా మీకు మెమరీ డ్రాయింగ్ మీద ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చానో అవి కూడా వీడియోస్ వస్తాయి. చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నన్ను ఫాలో అవ్వండి తప్పకుండా. ఎవరైతే BF ఎంట్రన్స్ రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే BF ఎంట్రన్స్ కోచింగ్ కావాలని నేనే ఇస్తాను, బట్ టైం లేనప్పుడు నేను ఇవ్వను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే కోచింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తాయో బిఫోర్ జాయిన్ అయితే యూజ్ఫుల్ ఉంటుంది మీకు. సో అప్పటికప్పుడు నేనేదో రాసేస్తాను అంటే రాసేయచ్చు. ఏది మీరు జనరల్ నాలెడ్జ్ మీద ఉన్న సబ్జెక్ట్ అయితే రాసేయచ్చు. అంతేగాని ఈ చేయాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మెమరీ డ్రాయింగ్ కానీ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకనే మీరు ముందే జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటే చాలా బెటర్. సో నేను కూడా కోచింగ్ ఇస్తాను. సో ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ లో తెలియచేయండి. అలాగే ప్రాక్టికల్ గా కూడా నేను మీకు వీడియోస్ వస్తాయి. సో ఎవరన్నా యూజ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.